హాయ్ టు ఆల్. షార్ట్‌లో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ కాయిన్ చూసారు కదా! ఇవాళ కొంచెం స్టోరీ తెలుసుకుందాం క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ది. సో, ఇదొచ్చేసి గోల్డెన్ జూబ్లీ కాయిన్. గోల్డెన్ జూబ్లీ కాయిన్ ఏంటి అంటే 1942 నుంచి 1992 వరకి గోల్డెన్ జూబ్లీ. సో, అందుకని క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ది కాయిన్ రిలీజ్ చేశారు. సో, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ముంబై సెషన్‌లో చేశారనమాట. అందరూ ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు ఒక కమిటీ పెట్టి మహాత్మా గాంధీ 8th ఆగస్ట్ 1942లో వరల్డ్ వార్ టూ అవుతున్నప్పుడు ఈ కమిటీ పెట్టి డిమాండింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళని ఇంకా చాలు ఎండ్ చేయండి మీ రూల్స్, ఎవరు వినరు అన్నట్టుగా వాళ్ళు చాలా ఫైట్ చేశారనమాట ఆ టైంలో. సో, బ్రిటిష్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అండ్ సపోర్ట్ కూడా చేయలేకపోయారు ఇండియాకి. అండ్ గాంధీజీ ఒక కాల్ తీసుకొని ఏదైతే అది అయింది, డూ ఆర్ డై, మనం ఫైట్ చేయాలి మన ఇండియా గురించి అన్నట్టుగా ముంబై 8th ఆగస్ట్ 1942లో ఇది కమిటీలో చెప్పారనమాట ఏదైతే అది అయిందని. సో, ఇంకా ఏంటి అంటే ఇంకా బాయ్కాట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ అన్ని ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ అన్నీ ఆపేశారు. మొత్తం కంట్రీ అంతా బ్రిటిష్కి అగెయినెస్ట్గా అయ్యింది. సో, బ్రిటిష్ వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు టైం ఇంకా వదిలిపెట్టేసి వెళ్ళాలి అనేసి. సో, మన గ్రేట్ లీడర్స్ని చాలామంది 10,000 ఆఫ్ పీపుల్స్ని ఎంతోమంది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు జైల్లో పెట్టారు. ఎప్పటి వరకు 1945 వరకు పెట్టారనమాట. ఆ తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు. లాంగ్ రన్లో చాలామందిని అరెస్ట్ చేసామన్నట్టుగా వాళ్ళు 1945లో ఎవరినైతే గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని జైల్లో పెట్టారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారనమాట. సో, 92లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కాయిన్ని గోల్డెన్ జూబ్లీగా క్విట్ ఇండియా మూవ్‌మెంట్ కాయిన్ని ఇష్యూ చేశారనమాట. సో, ఒక చిన్న షార్ట్ స్టోరీ ఇది. సో, లాస్ట్లో నేను ఇమేజెస్ కూడా కొన్ని పెడతాను చూడండి. క్విట్ ఇండియా మూవ్‌మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.